ఈ గుట్టలలో కనిపిస్తున్న ఈ రాళ్ళు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అంటే నిజంగా ఈ రాయిని మనము వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి మనం కొట్టినప్పుడు రకరకాలుగా వస్తుంది. అంటే భౌగోళికంగా ఏదైనా ఉంటుందా దీని లోపల ఏదైనా మార్పు వల్ల ఆ విధంగా జరుగుతుందా? ఎట్లా? ఏం లేదు. బాసల్ట్ శిలలు ఏర్పడినప్పుడు వాటి అణువుల యొక్క సాంద్రత వల్ల దీంట్లో అణువులు అంటే ఇసుకాను కానీ ఐరన్ కానీ ఏ రాయిలో కూడా ఇసుకాను ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అణువులు ఈ ఐరన్ కానీ ఇసుక అణువులు చాలా దట్టంగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, మిగతా రాళ్ళల్లో ఉండవు. దానివల్ల దీనికి ఎక్కడ కొట్టినా కానీ ఆ శబ్ద తరంగాలు వేరే వేరే రూపాలలో వస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరన్ కానీ ఇసుక కానీ చాలా దగ్గరగా అణువుల క్రమత దగ్గరగా ఉండడం వల్లనే ఇట్లాంటి శబ్ద తరంగాలు బయటకు వస్తాయి. అలా ఉండడం ద్వారా వివిధ రకాల్లో వివిధ శబ్దాలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి అంటే ఒక రకంగా ఒక ప్లేస్ లో అణువులు ఒక విధంగా ఇంకో ప్లేస్ లో ఇంకో విధంగా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చే సౌండ్ అట్లా సౌండ్లు వస్తూ ఉంటాయి రకరకాలు. అవును. సో సార్ ఇప్పుడు ఇది స్టోన్ ఉంది కదా, దీన్ని అంటే ఇక్కడ నుంచి ఏమైనా మూవ్ చేసే ప్రయత్నం ఏముండదా? ఎందుకంటే ఇక్కడ పైకి రావడానికి చాలా మంది కూడా ఇబ్బంది ఉంది, చూడడానికి కూడా నిజంగా చాలా రాళ్ళ నుంచి పైకి రావాలా. అట్లా మూవ్ చేసిన క్రమంలో ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఆ సౌండ్ మారే అవకాశం రాకపోవడం? అట్లా సౌండ్ ఏం మారదు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కానీ మనము కింది నుంచి సుమారుగా భూమికి ఇది 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఏ వాహనాలు కూడా ఇక్కడికి చేరుకోవు. మనుషులు ఎవరు దీన్ని మోసుకెళ్ళలేరు. చాలా పెద్ద, మనం కనీసం ఒక 10 టన్నుల బరువు ఉంటుంది ఇది. ఇంకొకటి లోపల ఇంకొక స్టోన్ ఉంటుంది, మనం చూడొచ్చు. ఇంకొక రింగింగ్ స్టోన్. వెళ్ళినాం. అయితే దీన్ని చేరుకోవడం చాలా కష్టం. ఏ వాహనాల ద్వారా తరలించలేము. బ్లాస్టింగ్ చేస్తే ముక్కలైపోతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత పోతుంది. దీనికి రావడానికి చిన్న కాలినడకని ఒక దారి ఏర్పడి ఇక్కడే ఉంచి దారి ఏర్పడి దీని చుట్టూ ఒక ఫెన్సింగ్ చేసేసి, కొంచెం జాగ్రత్తగా ఫెన్సింగ్ చేసేసి ఎవరు కింద పడిపోకుండా. కానీ నిజంగా ఒకసారి ఫోన్ కానీ ఏదైనా పడ్డదంటే ఇంకా అంతే. మనం మనుషులు కాలు సరిపడినా ఎక్కడ పడతామో తెలియదు. అవునా సార్? లోపల చాలా దాదాపు అంటే స్థానికులు చెప్పేది ఏంటంటే 10 తాడి చెట్ల ఎత్తు లోపల ఉంటుంది. లోపల ఇంకా హోల్స్ ఉన్నాయి, అన్ని కూడా హోల్స్ ఉన్నాయి, చాలా హోల్స్ ఉన్నాయి. మనం కనీసం ఒక 200 మీటర్ల లోపలికి వెళ్ళొచ్చు కూడా. అంటే మన ప్రత్యేకత ఉందా సార్ ఈ గుట్టకి? పురాణాల కథనం ప్రకారము రాముడు ఈ గోదావరి పరిక్రమణ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ గుహలో కొంతకాలం ఉన్నాడని ఈ పురాణ కథనాలు ఉన్నాయి ఈ గుహలో. సో అందుకే అక్కడ మనం లోపల వెళ్తే ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని సాక్షాత్తు రాముడే ప్రతిష్ఠించి తను ఉన్నంత కాలంలో పూజలు చేసినాడని ఒక స్థానిక కథనాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి రామన్న గండి అంటారు. అంటే రాముడు ఈ ప్రాంతంలో నడయాడినాడు కాబట్టే ఇది రామన్న గండిగా పేర్కొంటారు. సో మనం లోపల గుహలోకి వెళ్తే అక్కడ శివలింగం ఉంటుంది, నంది ఉంటుంది, ఉమామహేశ్వర విగ్రహాలు ఉంటాయి, ఒక వీరగల్ విగ్రహం కూడా ఉంటుంది. అంటే రామచంద్రుడు ఆయన ప్రతిష్ఠించింది లింగం ఆయన చెప్తారు. సో ఎట్లాగో మనకి రామాయణ కథనం ప్రకారం, రామాయణ ఇతిహాసం ప్రకారం రాముడు ఈ ప్రాంతం అంతా దండకం అంతా తిరిగినాడనే ఉంది. సో గోదావరి చుట్టూరుగా ఆయన పరిక్రమణ చేసినాడు కాబట్టి అనేక గ్రామాలకి శ్రీరాముడు పేరుతోటే ఉన్నాయి. అంటే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు లావా ద్వారా ఇట్లాంటి రాళ్ళు ఇవన్నీ ఏర్పడడం సహజం. అవును, సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లాంటివి మాత్రం అరుదు. ఈ విధంగా సౌండ్ రావడం ఇట్లా చాలా అరుదు. ఎందుకంటారు ఇట్లా? ఇది అదే సార్, ఇది మనకు నేను చెప్పాను కదా, 6 కోట్ల సంవత్సరాల క్రిందట మనకి అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఈ శిలలు ఏర్పడ్డాయి. ఈ రకరకాల శిలా తోరణాలు కానీ భిన్నమైనటువంటి పెద్ద ఈ రాతి శిలలు ఏ విధంగా ఏర్పడినాయంటే అగ్నిపర్వతాల వల్ల.